మిడతలు చెవులతో కాకుండా దేనితో వింటాయో తెలుసా? మిడతలు తమ కడుపుతో వింటాయి. వాటి కడుపు దగ్గర ఉండే పొరల ద్వారా శబ్దాలను గుర్తిస్తాయి. మిడత సంగీతం విన్నారా ఎప్పుడైనా? ముసలి నీళ్లలో కర్రలా ఎందుకు పడి ఉంటుందో తెలుసా? ముసలి నీళ్లలో కదలకుండా ఉండటం వేట కోసం. అలా నిశ్శబ్దంగా ఉంటే దాని ఆహారం దగ్గరికి వస్తుంది. ముసలి అంటే మీకు భయమా? గూడబాతు ముక్కు కింద పెద్ద సంచి ఎందుకు ఉంటుందో తెలుసా? గూడబాతు ముక్కు కింద ఉన్న సంచి చేపలను పట్టడానికి, దాచడానికి ఉపయోగపడుతుంది. అదే సంచితో పిల్లలకు ఆహారం కూడా తీసుకెళ్తుంది. భలే వింతగా ఉంది కదా! బాతులు నీళ్లలో అంత హాయిగా ఎలా ఈత కొడతాయో తెలుసా? బాతులు నీటిలో ఈత కొట్టడానికి వెబ్ ఫీట్ ఉపయోగిస్తాయి. అవి నీటిని వెనక్కి తోస్తూ ముందుకు సులభంగా సాగుతాయి. బాతులు భలే ముద్దుగా ఉన్నాయి కదా! ఒక లైక్ వేయండి. సింహాన్ని అడవికి రాజు అని తెలుసా? సింహం గర్జన చాలా గంభీరంగా ఉంటుంది. దాని మెడ మీద ఉన్న ఆ జూలు చూసినా భయమే. అది చాలా ధైర్యవంతమైన జంతువు. చూస్తేనే వణుకు పుడుతుంది. మంచు ఎలుగుబంటి తెల్లగా ఉంటుంది కదా! కాని దాని చర్మం ఏ రంగులో ఉంటుందో తెలుసా? దాని తెల్లని బొచ్చు కింద చర్మం నిజానికి నల్లగా ఉంటుంది. ఎండలోని వేడిని పీల్చుకోవడానికి ప్రకృతి అలా ఇచ్చింది. వైట్ బేర్లో బ్లాక్ సీక్రెట్ ఉంది కదా! అయ్యో, ఈ చేపకు రక్తం లేదు అంట. 5 చేతులు ఉన్నా రక్తం మాత్రం 0. స్టార్ ఫిష్ తన శరీరంలోకి సముద్రపు నీటిని పంపుకుంటుంది. అదే దీని శక్తి. అది కాక దీని కళ్ళు చేతుల చివరనే ఉంటాయట. ఎంత ఫన్నీగా ఉందో కదా! ఈ పక్షిని చూస్తే డైనోసార్ మళ్లీ వచ్చేసిందేమో అనిపిస్తుంది. షూబిల్ తన పెద్ద ముక్కుతో తుపాకీ లాంటి శబ్దం చేస్తుంది. అది కాక ఇది గంటల తరబడి బొమ్మలా కదలకుండా నిలబడగలదు. ఈ పక్షి ఎంత సీరియస్గా ఉందో చూడండి. ఏనుగు తుండంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా? ఒక్కటీ లేదు. ఏనుగు తుండంలో ఒక్క ఎముక కూడా ఉండదు. కాని అందులో 40,000 కండరాలు ఉంటాయి. అందుకే అది అంత బలంగా, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఎముకలు లేకపోయినా. ఏనుగు తుండం భలే పవర్ఫుల్ కదా! ఈ వింత జంతువు కళ్ళు మూసుకున్నా కూడా వేటాడుతుందట. ఎలా అంటే? ప్లాటిపస్ ముక్కు సూపర్ స్పెషల్. నీటిలో జీవులు ఇచ్చే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ని ఇది పసిగడుతుంది. అందుకే కళ్ళు మూసుకున్నా వేటలో మిస్ అవ్వదు. ప్లాటిపస్ స్కిల్ అసలు లెవెల్ వేరే. జింకలు చెవులతో చుట్టూ ఉన్న శబ్దాన్ని వెంటనే పసిగడతాయి. అందుకే శత్రువుల్ని ముందే గుర్తిస్తాయి. సన్నని కాళ్ల వల్ల జింకలు చాలా వేగంగా పరుగెత్తగలవు. పైగా ఎత్తుగా దూకడంలో కూడా టాప్ క్లాస్. నీటి గుంటలు, పొదలు, రాళ్లు ఏదైనా వచ్చినా జింకలు లైట్గా ఫ్లై అవుతాయి. జింకలు ఎంత స్పీడ్గా వెళ్తాయో చూడండి. గద్దలకు మనకంటే 8 రెట్లు ఎక్కువ చూపు ఉంటుంది. అందుకే ఎత్తునుంచి కూడా అన్నీ క్లియర్గా కనిపిస్తాయి. కిలోమీటరు దూరం నుంచే చిన్న చేపను కూడా గద్ద పసిగడుతుంది. అంత పవర్ఫుల్ చూపు. గద్ద ఒకసారి టార్గెట్ చూసిందంటే దాన్ని మిస్ అవ్వడం అసాధ్యం. గద్ద చూపు అసలు వేరే లెవెల్. ఫ్రెండ్స్, పూర్వకాలంలో పావురాలను ఉత్తరాలు పంపడానికి ఎందుకు వాడేవారో తెలుసా? వీటికి దారి కనిపెట్టడంలో అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఎన్ని మైళ్లు వెళ్లినా తిరిగి తన గూటికి రాగలవు. వీటికి దారి కనిపెట్టే తెలివి ఎక్కువ. ఎంత దూరం వెళ్లినా గూటికి చేరగలవు. పావురం భలే తెలివైన పక్షి కదా! ఉడుతలు ఎప్పుడూ గింజలను మట్టిలో ఎందుకు దాస్తాయో తెలుసా? ఆహారం దొరకని రోజుల్లో తినడానికి అవి దాచుకుంటాయి. అవి మర్చిపోయిన గింజలే తర్వాత పెద్ద చెట్లుగా పెరుగుతాయి. ఉడుతలు ఎంత క్యూట్గా, తెలివిగా ఉంటాయో కదా! పిల్లలు, సముద్రంలో ఉండే తిమింగలం ఎంత పెద్దదో మీకు తెలుసా? ఇది ప్రపంచంలోనే అతిపెద్ద జంతువు. దాని గుండె ఒక చిన్న కారు అంత పెద్దగా ఉంటుంది అంటే నమ్ముతారా? తిమింగలం భలే పెద్దగా ఉంది కదా! లైక్ చేయండి. పాములకు చెవులు ఉండవు కదా! మరి అవి శబ్దాలను ఎలా వింటాయో తెలుసా? అవి నేల మీద వచ్చే ప్రకంపనలను, వైబ్రేషన్స్, తమ చర్మం ద్వారా కనిపెడతాయి.
నాలుకతో గాలిని పసిగడతాయి. పాములు భలే వింతగా ఉన్నాయి కదా. కొంగలు నీళ్లలో ఒకే కాలు మీద ఎందుకు నిలబడతాయో తెలుసా? చేపలను పట్టడానికి కదలకుండా అలా నిలబడతాయి. అలా ఉంటే వాటికి చలికూడా వేయదట. కొంగ తెలివి భలే ఉంది కదా. ఫ్రెండ్స్, ఒంటె ఎడారిలో నీళ్లు లేకుండా అన్ని రోజులు ఎలా ఉండగలదో తెలుసా? అది తన వీపు మీద ఉండే కురుపులో కొవ్వును దాస్తుంది. అదే దానికి ఆహారం. నీరు లేనప్పుడు శక్తిని ఇస్తుంది. ఒంటెను ఎడారి ఓడ అంటారు తెలుసా? గబ్బిలాలు రాత్రిపూట చీకటిలో దేనికీ తగలకుండా ఎలా ఎగురుతాయో తెలుసా? అవి శబ్ద తరంగాలను వదిలి దారి తెలుసుకుంటాయి. దీన్నే ఎకోలోకేషన్ అంటారు. గబ్బిలాలు భలే స్మార్ట్ కదా. ఫ్రెండ్స్, హిప్పోలు ఎప్పుడూ నీళ్లలోనే ఎందుకు పడి ఉంటాయో తెలుసా? ఎండకు చర్మం ఎండిపోకుండా ఉండటానికి. రోజంతా నీళ్లలో చల్లగా గడుపుతాయి. హిప్పోలు భలే బబ్లీగా ఉంటాయి కదా.